శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఏప్రిల్ 29, 2026 బుధవారం. శ్రీ పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం భరణీ కార్తె. త్రయోదశి రాత్రి 7:54 వరకు. నక్షత్రం హస్త రాత్రి 12:18 వరకు. వర్జం ఉదయం 7:37 నుండి ఉదయం 9:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:30 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు: నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి. గణపతి ఆలయంలో గరికతో పూజించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. బోధనా రంగంలోని వారికి కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వస్త్రలాభం. వృషభ రాశి. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగి సఖ్యత ఏర్పడుతుంది. పురోగతి బాగుంటుంది. వాహన సౌఖ్యం కలదు. మిథున రాశి. కోర్టు వ్యవహారాలు కొంతమేర అనుకూలమవుతాయి. అనుకోని అవకాశాలు కలిసి వస్తాయి. ధనలాభం. కర్కాటక రాశి. అనేక సందర్భాలలో మీ అంచనాలు తారుమారైనా దైవానుగ్రహం రక్షిస్తుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం. సింహరాశి. విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది. బంధువుల కలయిక. కన్యారాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురవడం మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. తులారాశి. అవసరాలకు ఏదో విధంగా డబ్బు అందుతుంది. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృశ్చిక రాశి. కుటుంబ వివాదాలు పరిష్కారమై ఊపిరి పీల్చుకుంటారు. ఎదుటివారి విషయంలో జోక్యం చేసుకోవద్దు. ధనస్సు రాశి. మధ్యవర్తి పరిష్కారాలు కలిసిరావు. పూర్వపు మిత్రుల నుండి ఆసక్తికరమైన విషయాలను గ్రహిస్తారు. మకర రాశి. దీర్ఘకాలిక కోర్టు సంబంధమైన వ్యవహారాలు కీలక దశకు చేరుకుంటాయి. సోదరుల కలయిక. శుభవార్తలు అందుకుంటారు. కుంభరాశి. ఎంతటి కార్యాన్నైనా పూర్తి చేయాలనే ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. మీనరాశి. మీ ప్రయత్నాలకు మిత్రులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. నమస్కారం.